ఎండతో పని లేదు, నీడలోనే పెట్టుకొని సంవత్సరం పాటు నిలవ ఉండే వడియాలు అద్భుతంగా ఉంటాయండి. తిన్నామంటే అస్సలు వదిలిపెట్టం. చాలా సూపర్గా ఉండింది. ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేసేయండి. మరి హలో, నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి బ్రేక్ఫాస్ట్ చేశారా? నేను కూడా చేశాను. మరి ఈ రోజు అయితే నేను ఎండతో పని లేకుండా నీడలోనే ఫ్యాన్ కింద వడియాలు వేసేసుకుందామండి. అది ఎలా చేస్తానో వడియాల్ని మరి చూసేద్దరుగానే వచ్చేసేయండి మన కిచెన్లో. వడియాలు వేసుకోవడానికి మనం ఇదిగోనండి, ఈ బౌల్తో అర బౌలు సగ్గుబియ్యం తీసేసుకుని ఒక మిక్సీ జార్లో ఇలా వేసేసుకుందాం. ఉప్మా రవ్వ ఇదే బౌల్తో అర బౌలు ఇలా వేసేసుకుందాం. కప్పు కానీ బౌల్ కానీ గ్లాస్ కానీ ఏ కొలత అయితే ఆ కొలత ఒకటి తీసుకుంటే ఒకటి తీసుకోండి. మీరు ఒక బౌల్కి ఒక బౌల్ సగ్గుబియ్యం కానీ కరాచీరవ్వ కానీ, లేదా అరకప్పు ఇది అరకప్పు అది వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందామండి. పౌడర్ చేసుకొచ్చేస్తాను. ఇదిగోనండి, ఇలా మనకి పిండి రెడీ అయిపోయింది. ఈ బౌల్తో ఒక బౌల్ వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోను ఇదిగోనండి, ఒక బౌల్ వాటర్ వేసుకున్నాం కదా, మొత్తం అంతా పీల్ చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఇదిగో చూసారా, చక్కగా పీల్ చేసుకుంది. ఇంకొక బౌలు వాటర్ వేసుకుందాం. మనం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొచ్చేస్తానండి. ఇలా మిక్సీ పట్టేసుకున్నామండి. ఇప్పుడు మనం ఈ బౌల్లోకి ఇలా వేసేసుకుందాం. మొత్తం అంతాను ఇలా వేసేసుకున్నామండి. ఇందులోను స్టవ్ వెలిగించుకున్నానండి. స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెని పెట్టుకోవాలి, ఎందుకంటే అడిగట్టేస్తుంది కదా. ఇప్పుడు ఈ గిన్నెలో మనం 4 కప్పులు, అంటే ఏ బౌల్తో అయితే కొలుసుకున్నామో ఆ బౌల్తో ఫుల్గా 4 కప్పులు మనం వాటర్ వేసేసుకుందాం. ఇందులో నాలుగు కప్పులు ఇలాగా వేసేసుకుందామండి. నీళ్ళని వాటర్ని బాయిల్ అవనిద్దామండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే మనకి ఉప్పు సరిపోలేనట్టుగా అనిపిస్తుంది, కానీ వడియాలు వేసుకున్నాక ఉప్పగా ఉంటుంది అనమాట. అందుకే తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నాం కదండి, మనం ఉప్పుని నీళ్ళని బాయిల్ అవనిద్దాం. నీళ్లు మరుగుతున్నాయండి. మిక్సీ వేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, దీన్ని మనం చక్కగా ఇలా వేసేసుకుందాం. ఇందులో కలుపుకుందామండి. ఇప్పుడు కలుపుకొని వేసుకోవాలండి. అడుగు నుంచి కలుపుకొని వేసుకున్నట్టయితే కనుక చక్కగా అంతా కలిసిపోతుంది కదా. ఇప్పుడు మనం ఇలా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని ఒక 15 నిమిషాలు చక్కగా ఉడకనిచ్చేద్దాం. మీడియం ఫ్లేమ్ నుండి సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం 15 నిమిషాలు చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ కింద అడుగంటేయకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఉప్పు ఒకసారి చూసానండి, సరిపోలేదు. మళ్ళీ కొంచెం వేసుకుందాం. చూసుకొని వేసుకోవాలి, లేదంటే కనుక చాలా ఉప్పుగా అయిపోతుంది అనమాట. ఇలా వేసేసుకొని కలిపేసుకుంటా ఉంటాం. ఇప్పుడు 15 నిమిషాల నుంచి ఇలా కలుపుకుంటున్నామండి. ఇప్పుడు దగ్గరగా అయిపోయింది కదా. జీలకర్ర ఒక స్పూన్ వేసుకుందాం. వేసుకొని అలాగే రెడ్ చిల్లీ ఫ్లెక్స్ అండి. ఒకవేళ రెడ్ చిల్లీ ఫ్లెక్స్ లేకపోతే మీ దగ్గర ఒక స్పూన్నర వేసుకున్నాను. లేకపోతే కనుక ఈ ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, వాటిని మిక్సీ వేసేసుకొని ఇలా ఫ్లెక్స్ కింద చేసుకోండి. లేదంటే పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. కొంచెం నేను కరివేపాకు వేసుకుంటున్నానండి, చాలా బాగుంటుంది అనమాట వేయించుకునేటప్పుడు. వడియాలు ఇలా వేసేసుకొని మనం ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి.
ఇగో ఇలా ఉంటుండగా ఈ కన్సిస్టెన్సీ ఉంటుండగా మనం దించేసుకుంటే మళ్ళీ ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనిద్దాం. ఇదిగోనండి, ఒక మంచి క్లాత్ని తీసుకొని దీన్ని శుభ్రంగా తడుపుకొని ఇలా పిండుకొని కిందే ఆరేసుకున్నాను నేను. దీని మీద వడియాలు వేసేసుకుందాం. హాల్లో వేసుకున్నాను నేను, పేర వేసేస్తాను. ఇదిగోనండి, ఒక చిన్న గిన్నెలోకి ఇలాగా మనం వడియాలు వేసుకున్నాక తెచ్చేసుకున్నాం. వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇలా వడియాల్ని వేసేసుకుందామండి. వేసేస్తాను. ఇలా వడియం వేసేసి శుభ్రంగా దీన్ని ఇలాగిలా పెద్ద చేయకూడదండి, అలా వేసి వదిలేయడమే. ఇలా అన్నీ ఇలా వేసేసుకుందాం. వేసేసుకుని ఒక రోజంతా మనం ఫ్యాన్ కింద వదిలేసినట్టయితే కనుక చక్కగా ఆరిపోతాయండి. ఎండతో పని లేదు. ఒకవేళ మీరు ఎండలో పెట్టుకోవాలనుకుంటే ఎండలో పెట్టుకోవచ్చు. అన్నీ ఇలా వేసేసుకోవడమేనండి. ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి, లేదంటే కనుక ఒకటికొకటి అతుక్కుపోద్ది కదా. ఇలా వేసేసుకుందాం మొత్తం అన్నీను. ఇదిగోనండి, ఇలాగా మొత్తం అన్ని వడియాల్లో వేసేసుకున్నాను. నేను ఫ్యాన్ కిందే వేసుకుంటున్నాను. ఒక రోజంతా ఆరితే కనుక నీళ్ళను చక్కగా వడియాలు వచ్చేస్తాయి. మీరు కావాలక రోజంతా అవ్వాక మరుసటి రోజున ఎలాగొస్తాయో చూద్దాం మనం. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, నిన్న వడియాలు వేసుకున్నాం కదా, ఫ్యాన్ కింద మొత్తం అన్నీ ఎండిపోయినాయి. ఇలా మొత్తం అంతా ఆరిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం వడియాల్ని తీసేసుకుందామండి. ఫ్యాన్ వేసుకుని నైట్ అంతా ఆరబెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా వెనకాల క్లాత్ని వెనకాల తిప్పుకొని ఇదిగో కొంచెం నీళ్ళు ఇలాగలా జల్లేసుకున్నట్టయితే వడియాలు చక్కగా ఈజీగా వచ్చేస్తాయండి. మనం కష్టపడవలసిన అవసరం లేదు. ఇలా చల్లేసుకుని ఇలా పెట్టుకుని ఒక్క నిమిషం అలా ఉంటే కనుక వడియాలు చక్కగా వచ్చేస్తాయి. ఇగో చూడండి, వాటర్ వేసుకున్నాం కదా వెనక నుంచి. ఇగో చక్కగా మనం ఇలా అనుకుంటులోడికి వడియం చూసారా ఎలా ఊడొచ్చేసిందో చక్కగాను. ఇలా తీసేసుకొని వేసేసుకుందామండి. ఇలా తడుపుకున్నట్టయితే చాలండి. తడుపుకొని కొంచెం మనం ఎలా అంటే క్లాత్ని ఇదిగో చూసారా చక్కగా వడియం ఇలాగా వచ్చేస్తుంది. అన్నీ అలా తీసేసుకుందామండి. ముందు వాటర్ వేసుకుని తడుపుకున్నట్టయితే చక్కగా వచ్చేస్తాయి అన్నమాట అన్నీను. అన్నీ అలా తీసేసుకుందాం. కొంచెం మనం ఇలా క్లాత్ని ఎలా అంటే చాలండి. ఇలా లాగి పెడితే చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. లాగినట్టయితే కనుక చక్కగా ఈజీగా వచ్చేస్తాయండి వడియాలన్నీ. అన్నీ అలా తీసేసుకుందాం మరి. ఇదిగోనండి, వడియాలన్నీ మనం ఇలా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం 2 గంటలు ఎండలో పెట్టుకుంటే సరిపోతుందండి. సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి కాబట్టి చక్కగా మనం ఇంకా తడి ఏమైనా ఉంటే ఆరిపోతే అప్పుడు మనం ఒక టిన్లో కానీ జార్లో కానీ నీళ్ళలో పెట్టుకుంటే సంవత్సరం పైనే ఉంటాయి నిల్వ. మరి వీటిని కొంచెం ఎండలో పెట్టుకొచ్చేస్తాను 2 గంటలు. వడియాల్ని 2 గంటలు ఎండలో పెట్టుకున్నామండి. 2 గంటల తర్వాత ఇదిగో ఇలా అయినాయి అనమాట. ఎందుకంటే ఇలా పెట్టుకోవడం మూలంగా సంవత్సరం మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి చక్కగా ఉంటాయన్నమాట. ఇప్పుడు వీటిని మనం వేయించేసుకుందాం. వడియాల్ని స్టవ్ వెలిగించుకున్నామండి. ఇదిగో చిన్న మూకుడులో ఆయిల్ వేసి పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం పట్టుకున్న వడియాల్ని మనం వేసేసుకుందాం ఒకటొకటిగా. ఇలా వేసేసుకుని చూడండి చక్కగా ఎలా వేగుతున్నాయో. ఇగో చక్కగా వేగిపోతున్నాయండి. ఇలా చూడండి చక్కగా ఇలా వేగిపోతున్నాయి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ తీసుకుందాం. ఇది చూడండి చక్కగా ఎలా వచ్చేసినాయో. చక్కగా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇలా అన్నీ వేసేసుకుందాం మనం. ఇలా అన్నీ వేసేసుకొని చూసారా పువ్వులాగా ఎంత బాగా వచ్చిందో చూసారా. చక్కగాను అన్నీ ఇలాగే వేయించేసుకుందాం. ఇలా అన్ని వడియాలని మనం వేయించేసుకున్నామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇగో చక్కగా రెడీ అయిపోయినాయి మన వడియాలు. ఎండతో పని లేదు, నీడలోనే పెట్టుకుని సంవత్సరం పాటు నిలవ ఉండే వడియాలు అద్భుతంగా ఉంటాయండి. తిన్నామంటే అస్సలు వదిలిపెట్టం. ఎండతో పని లేదు, చక్కగా నీడనే ఆరబెట్టుకోవచ్చు. వడియాల్ని ఒక రోజు వేసేసుకున్నామంటే తర్వాత రోజుకి
చక్కగా ఆరిపోతాయి. ఫ్యాన్ కిందే మనం ఆరబెట్టుకోవచ్చు. చూడండి చాలా బాగా వచ్చినాయి. అలాగే దీంట్లో కరివేపాకు కూడా వేసుకున్నాం కదా, మంచి టేస్ట్ ఉంటుంది. మరి మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి టేస్ట్ చేయాలి కదండి, నేను తింటాను ఒడియం, మరి సౌండ్ మీరు కూడా వినాలి కదా. చూసారా ఫ్రెండ్స్? అద్భుతంగా ఉన్నదండి. సౌండ్ మీకు వినిపిస్తుందా? ఎంత బాగున్నాయంటో ఆ కరివేపాకు ఫ్లేవర్, అలాగే జీలకర్ర వేసుకున్నాం కదా, చూస్తున్నారు కదా. మనం పప్పుచారు చేసుకున్నప్పుడు, రసం చేసుకున్నప్పుడు, సాంబార్ చేసుకున్నప్పుడు చక్కగా సైడ్న వీటిని నంచుకుంటూ తినొచ్చు. లేదా ఈవినింగ్ టైం స్నాక్ కింద కూడా చక్కగా తినేయచ్చు. మరి నేను కూర్చొని తినేస్తాను మరి ఒక రెసిపీతో. మళ్ళీ కలుద్దాం. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.